గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు ఉదయానికి 31.5 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన తాలిపేరు, కాళేశ్వరం ప్రాజెక్టు, సమ్మక్క సారక్క బ్యారేజీల నుంచి వరద నీరు వస్తున్నందున భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇంకా పెరగవచ్చని అధికారులు తెలిపారు. స్నానఘట్టాల మెట్ల వరకు వరద నీరు చేరింది. గోదావరి ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తివేసి 66,900 క్యూసెక్ల వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇక గోదావరి నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవపేతంగా ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి అప్పన్న స్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా రేపు వేకువజామున సింహాద్రి నాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు. సింహగిరి చుట్టూతా 32 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ నిర్వహించి అప్పన్నను దర్శించుకుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సింహాచలం దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. అలాగే 2600 మంది పోలీసులు సింహగిరి ప్రదక్షిణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు. 29 ప్రదేశాల్లో పార్కింగ్ ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం నందు ఆషాఢ పౌర్ణమికి ఒక రోజు ముందుగా జరిగే గిరి ప్రదక్షిణ ఈ రోజు 20వ తారీఖున ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచే విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు. మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని స్టాల్స్ లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ, వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేయడం జరిగింది. వాటర్ పాయింట్స్ అంటే జీవీఎంసీ నుంచి 135 చిలకు ఒక పొజిషన్ చేశారు. తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డర్స్ దగ్గర స్వామివారిని వారు సేవించుకుంటూ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. పిల్కా టెంపుల్ దగ్గర కూడా అలాగే కొద్దిమంది వెళ్తూ ఉన్నారు, స్టార్ట్ చేశారు. అదే విధంగా కొండ పైకి కూడా మనం ఆర్టీసీ బస్సులు మీరు చూస్తున్నారు, బస్సుల్లో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. 2:30 వరకు దర్శనం ఉంటుంది. అండి, నా పేరు మంగమ్మ. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు. పల్నాడు జిల్లాలో